వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్. ఈ 2025 ఐపీఎల్ ప్లే ఆఫ్స్కి అయితే స్వాగతం ఫ్రెండ్స్. ఇదైతే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇద్దరికైతే. ఇది ఎలిమినేటర్ మ్యాచ్. గెలిచిన ఇది పంజాబ్లోని ముల్లాన్పూర్ స్టేడియంలో అయితే జరగబోతుంది. గెలిచిన వాళ్ళైతే క్వాలిఫైర్ 2 ఆడతారు పంజాబ్తో. ఓడిపోయిన వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మీరైతే మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే మనం డీటెయిల్గా ప్రివ్యూ అయితే చూసుకుందాం. ఈ మ్యాచ్ అయితే ఈ చాలా ఇంపార్టెంట్ బ్లాక్ బస్టర్ మ్యాచ్ అనుకొని చెప్పుకోవాలి. ఇది మహారాజా యదువీర్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం ముల్లాన్పూర్లో అయితే జరగబోతుంది. ఇద్దరికైతే డూ ఆర్ డై మ్యాచ్. ఇదైతే ఓడిపోయిన వాళ్ళైతే టోర్నమెంట్ నుంచి అయితే వెళ్ళిపోతారు. గెలిచిన వాళ్ళైతే ప్లే ఆఫ్స్ క్వాలిఫైర్ 2లో పంజాబ్తోనైతే ఆడతారు. ఈ మ్యాచ్ అయితే ఈరోజు నైట్ 7:30కి అయితే జరగబోతుంది. స్టార్ స్పోర్ట్స్లో అయితే టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్లో వస్తుంది. అండ్ ఆన్లైన్లో అయితే జియో సినిమాలో కూడా వస్తుంది, హాట్స్టార్లో కూడా వస్తుంది. మ్యాచ్ అయితే తప్పకుండా చూడండి. నైట్ 7:30కి అయితే జరగబోతుంది. డూ ఆర్ డై మ్యాచ్. ఇదైతే చాలా బ్లాక్ బస్టర్ మ్యాచ్ అనుకొని చెప్పాలి. మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మ్యాచ్ అయితే. తప్పకుండా మ్యాచ్ అయితే చూడండి. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి. హెడ్ టు హెడ్ రికార్డ్ చూసినట్టయితే ఇంతవరకల్లా వీళ్ళిద్దరైతే 7 మ్యాచెస్ అయితే ఆడినరు. 7 మ్యాచెస్ గుజరాత్ ముంబై 7 మ్యాచెస్ అయితే ఆడారు. అందులో గుజరాత్ అయితే 5 మ్యాచెస్ గెలిచింది. ఎంఐ అయితే 2 మ్యాచెస్ గెలిచింది. ఈ సీజన్లో అయితే 2 మ్యాచ్లు ఎంఐ మీద జీటీ గెలిచింది. లాస్ట్ మ్యాచ్లో కూడా 3 వికెట్స్తో అయితే మ్యాచ్ అయితే గెలిచింది. కాబట్టి వాళ్ళైతే కొంచెం మెంటల్గా అయితే ఎంఐ మీద అయితే కొంచెం ఎడ్జ్ అవుతుంది అనుకొని అయితే చెప్పాలి. బట్ ఇన్ ద ప్లే ఆఫ్స్ కండిషన్లో అయితే ఎంఐది అయితే భారీ ఆధిపత్యం అని చెప్పాలి ఎంఐకి అయితే. ఎందుకంటే ఎంఐ 5 టైటిల్ గెలిచింది కాబట్టి ప్లే ఆఫ్స్లో వాళ్ళకు కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది. ఇదైతే చాలా సూపర్ మ్యాచ్ అనుకొని చెప్పాలి. మనం జీటీ సీజన్ అయితే రివ్యూ చూసుకున్నట్టయితే జీటీ ఈ సీజన్లో అయితే 3rd ప్లేస్లో అయితే ఫినిష్ అయింది టేబుల్లో. 9 విజయాలతోని 14 మ్యాచ్లలో, అంటే 5 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. ఈ టీం అయితే చాలా మంచి స్టార్ట్ అయితే చాలా బాగా ఇచ్చింది. సూపర్ ఉంది. మెయిన్గా వీళ్ళ దాంట్లో అయితే సాయి సుదర్శన్ అయితే ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ లిస్టులో టాప్లో ఉన్నాడు. ఈ సీజన్లో 679 రన్స్ కొట్టిండు. సూపర్గా ఉన్నాడు. సూపర్ ఫామ్లో అయితే ఉన్నాడు. మంచి ఆరంభాన్ని అయితే ఇస్తుండు జీటీకి అయితే. ప్రతి మ్యాచ్లో మినిమం 20-30 రన్స్ అయితే కొట్టుకుంటే ఇంతవరకు ఒక్కసారి కూడా డక్అవుట్ కాలేదంటే చూడండి ఎంత మంచిగా ఉందో అతనిది. అలాగే శుభ్మన్ గిల్ కూడా చాలా 2nd ప్లేస్లో ఉన్నాడు ఆరెంజ్ క్యాప్లో. 649 రన్స్ కొట్టిండు. చాలా సూపర్గా ఉన్నది. సాలిడ్ అనుకోవాలి. సూపర్ పార్ట్నర్షిప్ ఇస్తుండు. ఇద్దరు జీటీలో ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్. తర్వాత బౌలింగ్కి వస్తేటైతే ప్రసిద్ధ్ కృష్ణ పర్పుల్ క్యాప్ లిస్ట్లో 2nd ప్లేస్లో 23 వికెట్స్తో ఉండు. జాయస్ బట్లర్ అయితే ఈ మ్యాచ్లో అయితే అవైలబుల్ లేడు. అలాగే ఎంఐ సీజన్ చూసేటైతే ఎంఐది అయితే చాలా అప్ అండ్ డౌన్ సీజన్ అనుకోని చెప్పాలి. స్టార్టింగ్లో అయితే 6 మ్యాచ్లలో 5 మ్యాచ్లు గెలిచిండ్రు. తర్వాత లైన్గా 6 మ్యాచ్లు అయితే గెలిచిండ్రు. లాస్ట్ 7 మ్యాచెస్లో 6 మ్యాచెస్ అయితే గెలిచిండ్రు. వాళ్ళు ఇప్పుడు 4th ప్లేస్తోని ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయ్యారు. వాళ్ళ దాంట్లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ వచ్చి సూర్యకుమార్ యాదవ్ 640 రన్స్. ఆరెంజ్ క్యాప్ లిస్ట్లో అయితే 3rd ప్లేస్లో ఉండు. 71+ యావరేజ్ ఉంది. ఈ సీజన్లో అయితే సూర్యకుమార్దే హైయెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ అనుకొని చెప్పాలి. బుమ్రా కూడా 17 వికెట్స్ అయితే తీసిండు. 7 ఎకానమీ రేట్ అయితే 7 లోపే ఉంది. ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పాలి. ఇంతకన్నా తక్కువ ఎవరిదైతే లేదు. హార్దిక్ పాండ్యా కూడా 187 రన్స్ కొట్టిండు. ఇంకా 13 వికెట్స్ అయితే తీసిండు. సూపర్ ఆల్రౌండర్, నెంబర్ 1 ఆల్రౌండర్ అనుకొని చెప్పాలి. బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లో ఉపయోగపడుతుండు. కాకపోతే వాళ్ళకు మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే విల్ జాక్స్, రికల్టన్ అయితే రిటర్న్ వెళ్ళిపోయారు. వాళ్ళ టీంలతోని మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి రికల్టన్ ప్లేస్లో అయితే జానీ బెస్ట్ అయితే వచ్చిండు. కీ బ్యాటిల్స్ వచ్చి మనం చూసుకున్నట్టయితే శుభ్మన్ గిల్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా అనుకొని చెప్పాలి. వీళ్ళిద్దరు పవర్ ప్లేలోనే వస్తారు. గిల్లు కూడా పవర్ ప్లేలో బాగా హార్డ్ హిట్టింగ్స్, బౌండరీస్ కొట్టాలని చూస్తాడు. మంచి ఇన్నింగ్స్ని ముందుకు నడిపేయాలని చూస్తాడు. ఇంకోవైపు జస్ప్రీత్ బుమ్రా అయితే యాక్యురేట్ బౌలర్ అనుకొని చెప్పాలి. లైన్ అండ్ లెంత్ ఏమాత్రము
తప్పడనమాట. ఆన్ టార్గెట్ అయితే అన్ని బాల్స్ ఉంటాయి యార్కర్స్, కానీ వీళ్ళిద్దరు బ్యాటిల్ అయితే చాలా సూపర్గా ఉంటుందని చెప్పాలి. ఇంకా సెకండ్ బ్యాటిల్ వచ్చి సూర్యకుమార్ యాదవ్, రషీద్ ఖాన్ అని చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ అయితే 360 ప్లేయర్, ఆరెంజ్ క్యాప్ లిస్ట్లో థర్డ్ ప్లేస్లో ఉంది కాబట్టి చాలా సూపర్ ఫామ్లో ఉన్నాడు. సూర్యకుమార్కి ఒక వీక్నెస్ ఏంటంటే లెగ్ స్పిన్ ఆడడానికి రాదు కాబట్టి వీళ్ళిద్దరు బ్యాటిల్ అయితే చాలా సూపర్గా ఉంటుందని చెప్పాలి. ఇంకోవైపు హార్దిక్ పాండ్యా వర్సెస్ జీటీ. ఈ హార్దిక్ పాండ్యా ఇది అతనికి జీటీ అయితే అతనికి ఫార్మర్ టీం అని చెప్పాలి. ఎందుకంటే జీటీ ఫస్ట్ సీజన్లో టైటిల్ గెలిచింది హార్దిక్ పాండ్యా క్యాప్టెన్షిప్లో కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అలాగే మిడిల్ ఓవర్స్ మ్యాచ్ ఇది. మిడిల్ ఓవర్స్లోనే వీళ్ళకి ఇద్దరికి రెండు టీంలకు మైనస్ పాయింట్ అంటే మిడిల్ ఓవర్స్లోనే రెండు టీంలు ఈ మ్యాచ్లో రెండు టీంలు కూడా మిడిల్ ఆర్డర్లో చాలా డల్గా ఆడతారు కాబట్టి మిడిల్ ఆర్డర్స్లో ఎవరు ఎక్కువ బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు గెలవడానికి అయితే అవకాశం ఉంది. చూద్దాం మళ్ళీ ఎవరు బాగా ఆడతారో. అలాగే పిచ్ కండిషన్స్ వచ్చి ఈ మ్యాచ్ అయితే ముల్లాన్పూర్ స్టేడియంలో జరగబోతుంది, పంజాబ్లోని ముల్లాన్పూర్ స్టేడియంలో. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 170. ఎందుకు ఇక్కడ నిన్న కూడా మనం చూసాం, ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడటానికి అయితే చాలా కష్టం ఉంటుంది, బాల్ బాగా స్వింగ్ అవుతుంది కాబట్టి టాస్ ఓవర్ గెలిచినా ఫస్ట్ బౌలింగ్కే ఎంచుకుంటారు. ఎందుకంటే ఇదైతే ఫాస్ట్ బౌలర్లకు అయితే బాగా అనుకూలిస్తుంది. వెదర్ కండిషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి, రెయిన్ పడే అవకాశం అయితే లేదు. ఇక మనం టాక్టికల్ చూసేటట్టయితే మనం ఎవరు ఐడియాస్ ఎట్లుంటాయంటే జీటీ అయితే బౌలింగ్ అయితే స్లోగా స్టార్ట్ చేస్తుంది. వాళ్ళు సాయి సుదర్శన్ కానీ గిల్లు కానీ కొంచెం స్లోగా స్టార్ట్ చేస్తారు. కాకపోతే మిడిల్ ఆర్డర్లో అయితే వాళ్ళకు డేవిడ్ మిల్లర్ ఇలాంటి మంచి హార్డ్ హీటర్స్ ఉన్నారు కాబట్టి ఓపెనింగ్ కొంచెం స్లో స్టార్ట్ అవుతుంది. అలా ఇంకోవైపు ఎంఐ అయితే రోహిత్ లేకపోతే సూర్యకుమార్ యాదవ్ ఇద్దరిట్లో ఎవరన్నా చాలా సూపర్గా ఆడితేనే ఈ మ్యాచ్ గెలవడానికి అవకాశం ఉంది. బుమ్రా కూడా అతని బెస్ట్ అయితే ఈ మ్యాచ్లో చూపెట్టాలి, లేకపోతే జీటీని అయితే ఓడగొట్టుడు కష్టం. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ బాగుంది కాబట్టి రెండు టీంలు అయితే చాలా ఫీల్డింగ్లో అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పాలి. ఎందుకంటే రన్అట్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు బాగా ఫీల్డింగ్ చేస్తే వాళ్ళకైతే విజయ అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు తెలిసి జీటీలో అయితే చాలా మంచి ఫీల్డర్స్ అయితే ఉన్నారు కాబట్టి ఎక్కువ ఎడ్జ్ అయితే వాళ్ళకే ఉందనుకొని అయితే మనం చెప్పుకోవాలి. ఇక మనం మ్యాచ్ మీద ఫినిషింగ్ చూసేటట్టయితే జీటీ అయితే వాళ్ళ టీం అయితే చాలా బ్యాలెన్స్గా ఉంది. ఎంఐ కూడా చాలా ఎక్స్ప్లోసివ్ టీం అయితే ఉంది. వాళ్ళకి ఇంకోటి ఏంటంటే నాకౌట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ప్లే ఆఫ్ మ్యాచ్, నాకౌట్ మ్యాచ్లు ఎక్కువ ఆడిన అనుభవం అయితే ఎంఐకి ఉంది కాబట్టి ఇక్కడ ఎంఐకి కొద్దిగా క్లియర్గా ఎడ్జ్ ఉంది కొద్దిగా. మన ప్రెడిక్షన్స్ అయితే జీటీ అయితే ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే గెలుస్తుంది. ఎంఐ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 180+ స్కోర్ కొడితేనే జీటీకి గెలవడానికి అవకాశం ఉంది. 180 బిలో కొడితే మాత్రం జీటీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకొని చెప్పాలి. మీ దృష్టిలో ఏ టీం ఎక్కువ స్ట్రాంగ్ ఉంది, ఏ టీంకి ఎక్కువ గెలవడానికి అవకాశం ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ఆన్ చేసుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో మేము ఏమైనా వీడియోలు చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేసుకోవడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మాకేమైనా సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం మన ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి. అలాగే మాకు సూపర్ చాట్, సూపర్ థ్యాంక్ ద్వారా మెసేజెస్ ద్వారా కూడా మాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. If you are new to my channel, please subscribe.